తిరుమలలో మరోసారి విమాన ప్రయాణం కలకలం సృష్టిస్తోంది. ఉదయం తిరుమల క్షేత్రం పైనుంచి విమానం వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సాధారణంగా 7 కొండలపై శ్రీవారి ఆలయంపై విమానాలు ప్రయాణించకూడదనేది ఆగమ నిబంధన. ఈ క్రమంలోనే తిరుమలకు నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు తిరుమల తిరుపతి దేవస్థానం కోరినా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ టీటీడీ విజ్ఞప్తి, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు విమానాలను తిరుమల క్షేత్రం మీదుగా రానియకుండా సహకరిస్తోంది. ఈ ఉదయం ఓ విమానం ఆ రూట్లో వెళ్లడం కలకలం రేపింది. తరచూ తిరుమల క్షేత్రం మీదుగా విమానాలు ప్రయాణిస్తుండటంతో మరోసారి టీటీడీ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు. తిరుమలలో మరోసారి విమాన ప్రయాణం కలకలం సృష్టిస్తోంది. ఉదయం తిరుమల క్షేత్రం పై నుంచి విమానం వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇప్పటికే పలుమార్లు విమానాల ప్రయాణం వల్ల అక్కడ భక్తులు కూడా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని అధికారులు భక్తులు కూడా అంటున్నారు. కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమశ్రీ, తిరుమల ఆలయం మీద విమానాలు తిరగకూడదని ప్రతిసారి అటు టీటీడీ గాని భక్తులు గాని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమల క్షేత్రాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని చాలా సార్లు గత 25 సంవత్సరాలుగా ప్రతిసారి టీటీడీ విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా తిరుపతికి సంబంధించిన విమానాశ్రయం 18 కిలోమీటర్ల సమీపంలో ఉండడం వల్ల విమానాలు ల్యాండ్ అవడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఖచ్చితంగా శేషాచలం మీదుగానే వచ్చి ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం లేదంటూ కూడా విమానయాన శాఖ తెలుపుతుంది. మొత్తం మీద అయితే ఆనంద నిలయం మీద సైతం ఏదైతే దేవుడు ఆలయం ఉందో, తిరుమలలో ఆలయం ఉందో, ఆనంద నిలయం మీదకైనా రాకుండా చర్యలు తీసుకోవాలని చాలా సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వాటికి విమానాశ్రయ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ విషయంలో ఉదయం మరోసారి విమానం ఈ విధంగా ప్రయాణించడం జరిగింది. దీంతో భక్తులు మరోసారి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే నిబంధనలు ఏదైతే ఫ్లయింగ్ జోన్ గా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అటు టీటీడీ మీద పెద్ద స్థాయిలో ఒత్తిడి తెచ్చినప్పటికీ కేంద్రం మాత్రం ఈ విషయంలో పట్టించుకోవడం లేదు. అయితే ప్రతిసారి స్వామివారి దర్శనానికి వచ్చిన అటు ప్రధానితో సహా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని కూడా టీటీడీ తెలియజేస్తుంది. కానీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏదైతే సాంకేతిక సమస్యల వల్లే తాము ఈ విషయంలో ఇది నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేకపోతున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ అయితే కనీసం పైలట్లకైనా ఏదైతే ఈ రూట్ లో తిరిగే విమానాలు నడిపే పైలట్లకైనా ముందుగా సమాచారం ఇవ్వాలి. ఆలయం మీదకి ఎట్టి పరిస్థితుల్లోనూ విమానం రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా టీటీడీ కోరుతున్నప్పటికీ ఈ విషయంలో ఈ విమానాశ్రయ అధికారులు కానీ ఈ విషయాన్ని పైలట్లకు ముందు సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈ రూట్ కు వచ్చే ఈ తిరుపతి విమానాశ్రయానికి వచ్చే విమానాల పైలట్లకు ముందు జాగ్రత్తగా ఈ విషయాన్ని తెలియజెప్పడం వల్ల వారు కొంత కంట్రోల్ చేసే అవకాశం ఉన్నప్పటికీ వారికి కూడా సమాచారం ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందంటారు. మొత్తం మీద ప్రతిరోజు వారంలో 1-2 సార్లు ఈ విధంగా తిరుమల ఆలయం మీద విమానాలు ఎగరడం పరిపాటిగా మారింది. ఉమశ్రీ, థ్యాంక్ యూ దామోదర్.